గెలుపుకు సూత్రం ఏది? ఏ వ్యక్తి నిజంగా విజేత? గెలుపు అంటే ఓటమి భయం లేకపోవటమే అతిపెద్ద గెలుపు. ఈ ప్రపంచంలో అనేక మంది అనేక రంగాల్లో గొప్పవాళ్ళం అవుదామని ఆశిస్తూ ఉంటారు. కానీ అతి కొద్ది మంది మాత్రమే అవుతారు. అనేక మంది ఆశించినా కానీ వాళ్ళు ఎందుకు గొప్పవాళ్ళు కాలేకపోతుంటారు? ఎందుకు అంటే ఓటమి భయం. మనం ఎక్కువ ప్రయత్నిస్తే, మనం పెద్ద పెద్ద టార్గెట్స్ పెట్టుకుంటే, మనం ఛేదించాలనుకున్నవి చాలా దూరంగా ఉంటే భయం వేస్తుంది. ఆ భయం అనేది ఓడిపోతామేమో. ఎందుకంటే గెలుపు అందరికీ ఇష్టం, ఓటమి ఎవరికి ఇష్టం ఉండదు. ఎవరైనా కోరి కోరి ఓడిపోదాం అనుకుంటారా? ఎవరు అనుకోరు. కానీ జీవితం అంటే గెలుపు ఓటమి రెండు ఉంటాయి. కొన్ని కొన్ని సందర్భాల్లో అన్నీ ఓటములు ఎదురవుతాయి. ఓడిపోతే తప్ప? ఓడిపోతే మహాపాపమా? ఏ ప్రయత్నం చేస్తామో ఓడిపోతే అది ఆ మనిషి నిజంగా ఓడిపోయినట్టేనా అంటే కాదు. గెలిచిన వ్యక్తి ఆ గెలుపుతో ఆగిపోతే నిజంగా ఓడిపోయినట్టు. ఓడిపోయిన వ్యక్తి ఆ ఓటమితో ఆగకుండా తిరిగి ప్రయత్నం చేస్తూ ఉంటే నిజంగా ఓడిపోయినట్టు కాదు. సో కొన్ని సందర్భాల్లో విజయం గెలుపు కన్నా ఓటమే గొప్పది. ఆ ఓటమి నేర్పే పాఠాలు చాలా గొప్పవి. ఓటమి అంటే చదువులోనే కాదు, కెరీర్లోనే కాదు, ఏ రంగంలో అయినా, మన పర్సనల్ జీవితంలో అయినా ఎప్పుడైనా సరే ఓటమి తప్పు కాదు. ఓటమితో కృంగిపోకూడదు. ఓటమి వచ్చినప్పుడు ఇంకొకసారి ప్రయత్నించాలి. మన మన దగ్గర అనేక బాణాలు ఉన్నప్పుడు ఒక బాణం మొత్తం మన శక్తినంతా ఉపయోగించి సంధించిన తర్వాత అది సరిగ్గా చేరుకున్నా చేరుకోకపోయినా దాని గురించి బాధపడకూడదు, దాని గురించి ఆలోచించకూడదు. వెంటనే ఇంకో బాణం తీసి ప్రయత్నం మొదలెట్టాలి. అదే జీవిత సూత్రం. జీవిత సూత్రంలో గెలుపు ఓటములు అనేవేమి ఉండవు. కేవలం ప్రయత్నాలు మాత్రమే ఉంటాయి. ఆ ప్రయత్నం ఎన్ని కావాలంటే అని చేయొచ్చు, గెలుపు ఓటములతో సంబంధం లేకుండా. అందుకని ప్రతిసారి గెలవాలని, ప్రతిసారి 100% గెలవాలని చూసుకోకూడదు. నిన్న మనం ఆస్ట్రేలియన్ క్రికెట్ మ్యాచ్, ఇండియా ఆస్ట్రేలియా మ్యాచ్లో ఒక అద్భుతాన్ని చూసాం. హనుమ విహారీ ఆ అబ్బాయి తను ఇంజూర్ అయినా సరే, తనకి పెయిన్ ఉన్నా సరే ఆట కొనసాగించాలని ట్రై చేశాడు అతి తక్కువ పరుగులతో. ఎన్ని పరుగులు చేసాం, గెలిచామా ఓడిపోయా ముఖ్యం కాదు. జీవితం అనే ఆటలో ఎంత మనం ముందుకెళ్ళామని చాలా ఇంపార్టెంట్, ఎంత కొనసాగించామని చాలా ఇంపార్టెంట్. అదే లైఫ్లో ఒక బ్యాలెన్స్. అది లేకుండా హడావుడిగా అన్ని సిక్సర్లే కొట్టేసి లేదా అక్కడే అవుట్ అయిపోయే కన్నా ఎంత వీలైతే అంత స్ట్రెచ్ చేస్తూ, ఎన్ని ప్రయత్నాలు వీలైతే అన్ని ప్రయత్నాలు చేస్తూ ముందుకెళ్ళేదే జీవితం. అంతేగాని ఓటమికి భయపడిపోయి ఆ ఓటమి భయంతో మన ఎనర్జీస్ అన్ని అక్కడే వదిలేస్తే అది చాలా బాధాకరం. మనిషికి ఉన్నంత ఎనర్జీ ఎవరికి ఉండదు. మన చేతిలో ఉన్న బాణం, మనకు చేతిలో ఉన్న ఎనర్జీ. బాణం అంటే మన టార్గెట్, మన ఎనర్జీ అంటే మనకు ఉన్నంత శక్తి మొత్తం. దాన్ని 100% ఉపయోగించుకుంటే గెలిచినా ఓడినా రెండూ సమానమే. గెలుపు అనేది ప్రపంచాన్ని, ప్రపంచం కోసం గెలవటం అంతే. కానీ మనకి గెలుపు ఓటమి రెండు ఒకటే అవ్వాలి. అదే జీవిత సూత్రం.